మీరు ఏదైనా కొనాలనుకున్నప్పుడు రోజు వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రైస్ తగ్గిందా అని చెక్ చేస్తున్నారా? ఆ పని మనకొద్దు. ఈరోజు మనం పైథాన్‌తో ఒక బాట్ తయారు చేద్దాం. అది ప్రైస్ తగ్గగానే మీకు ఈమెయిల్ పంపిస్తుంది. ఇన్‌స్టాల్ రిక్వైర్డ్ లైబ్రరీస్, పిప్ ఇన్‌స్టాల్ రిక్వెస్ట్స్, పిప్ ఇన్‌స్టాల్ BS4. కోడ్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక స్మాల్ పాయింట్. ముందు నేను కంప్లీట్ వర్కింగ్ కోడ్ రాసేస్తాను. వీడియో చివరిలో ప్రొడక్ట్ ప్రైస్ ట్యాగ్ ఎలా ఫైండ్ చేయాలి, గూగుల్ యాప్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్ నుంచి కోడ్ డౌన్లోడ్ చేసిన తర్వాత సెటప్ చేసి రన్ చేయడం కూడా చూపిస్తాను. ఆల్ రైట్, లెట్స్ కోడ్. ఇక్కడ మనం రిక్వెస్ట్ మరియు బ్యూటిఫుల్ సోప్ ఉపయోగించి ప్రొడక్ట్ వెబ్ పేజ్ని ఫెచ్ చేసి రీడ్ చేస్తున్నాం. టార్గెట్ ప్రైస్ సెట్ చేశాం కాబట్టి పైథాన్ కరెంట్ ప్రైస్ని ఆటోమేటిక్గా కంపేర్ చేస్తుంది. ఈ యూజర్ ఏజెంట్ లైవ్ బ్రౌజర్లా బిహేవ్ చేయడానికి, లేకపోతే కొన్ని వెబ్సైట్స్ బ్లాక్ చేస్తాయి. ఇక్కడ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఉపయోగించి ప్రైస్ ఐడి లేదా క్లాస్ని తీసుకుంటున్నాం. కంపారిజన్ కోసం ప్రైస్ టెక్స్ట్ని క్లీన్ చేసి ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తాం. ప్రైస్ టార్గెట్ కంటే తక్కువగా ఉంటే పైథాన్ ఆటోమేటిక్గా ఈమెయిల్ అలర్ట్ పంపుతుంది. వైల్ లూప్ రోజుకొకసారి చెక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. మీకు కావాలంటే లూప్ రిమూవ్ చేసి విండోస్ టాస్క్ షెడ్యూలర్లో లేదా లినక్స్ క్రోన్లో ఈ స్క్రిప్ట్ని పెట్టచ్చు. ఈమెయిల్ అలర్ట్స్ కోసం మనం జీమెయిల్ యాప్ పాస్వర్డ్ని యూజ్ చేస్తాం. దానికోసం గో టు బ్రౌజర్, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్కి వెళ్ళి యాప్ పాస్వర్డ్ అని సెర్చ్ చేయండి. న్యూ యాప్ని క్రియేట్ చేయండి. జనరేట్ అయిన పాస్వర్డ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. రియల్ జీమెయిల్ పాస్వర్డ్ని ఎప్పుడు డైరెక్ట్గా యూజ్ చేయకండి. ఫర్ టెస్టింగ్ ఐ కెన్ యూజ్ దిస్ వెబ్సైట్. యూ కెన్ యూజ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ ఎనీ సైట్. గో టు ప్రొడక్ట్ పేజ్, కాపీ URL, paste here. Right click on the page, click inspect, copy price tag and paste here. ఇది మీరు మాన్యువల్గా చెక్ చేయలేము అనుకుంటే ఆ ప్రొడక్ట్ పేజ్ని కాపీ చేసుకొని కోపైలట్ ఆర్ ChatGPTలో పేస్ట్ చేస్తే అవి మీకు కరెక్ట్ ప్రైస్ ఐడి లేదా క్లాస్ని ఇస్తాయి. సేవ్ ఇట్. లెట్స్ టెస్ట్ ఇట్. ఇక్కడ చూడండి, ఈమెయిల్ కరెక్ట్గా వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, వెబ్సైట్ ప్రైస్ జావా స్క్రిప్ట్తో డైనమికలీ లోడ్ అవుతుంటే ఈ మెథడ్ వర్క్ కాదు. అప్పుడు మనం సెలీనియం యూజ్ చేసి బ్రౌజర్ నుంచే లైవ్ ప్రైస్ రీడ్ చేస్తాం. ప్రోడక్ట్ లింక్ కామెంట్ చేయండి, సెలీనియం సొల్యూషన్ మీకు సెండ్ చేస్తాను. ఫుల్ కోడ్ ఇన్ డిస్క్రిప్షన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.